సో 180 బాండ్ యాంగిల్ ఉంటుంది ఇక్కడ, టెట్రాహైడ్రల్ జామెట్రీ. ఓకే క్లియరా? నెక్స్ట్ sp3d హైబ్రిడేషన్. sp3d హైబ్రిడేషన్ ఇది ఎలా ఉంటుందంటే సి హియర్, ఇక్కడ ఏ సెంట్రల్ ఆటమ్ ఉంటుంది, ఒకటి ఎబో ద ప్లేన్, ఇంకోటి బిలో ద ప్లేన్. సో ఈ మూడు అనేటువంటి ఒకటే ప్లేన్లు ఉంటాయి. ఓకేనా? దీస్ 3 ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ ప్లేన్. క్లియర్? దీస్ 3 ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ ప్లేన్. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఈ ఎబో ప్లేన్ ఉంది కదా, ఈ ఎబో ప్లేన్ ఉంది కదా, ఈ ఎబో ప్లేన్ అండ్ బిలో ప్లేన్ ఉంది కదా, దీంతోని ఇవనేటువంటి 120 డిగ్రీ బాండ్ యాంగిల్ అనేటువంటి షో చేస్తాయి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. దీంట్లో మూడు ఏంటుంటాయి, 120 యాంగిల్ ఉంటాయి దేంట్లో sp3d హైబ్రిడేషన్ లో. దట్ మీన్స్ ట్రైగోనల్ బైపిరమిడ్ లో ఎన్ని ఉంటాయి, 3 120 యాంగిల్స్ ఉంటాయి అండ్ 6 90 యాంగిల్స్ ఉంటాయి. క్లియరా? 6 90 యాంగిల్స్ ఉంటాయి అంటే 6 రైట్ యాంగిల్స్. 90 degrees నథింగ్ బట్ రైట్ యాంగిల్స్ అన్నట్టు. ఓకేనా? ఓకేనా? క్లియరా? క్లియరా? ఓకే. సో నెక్స్ట్ sp3d d2 హైబ్రిడేషన్. దాని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది, ఒకటి ఎబో ద ప్లేన్ ఉంటుంది, ఇంకోటి బిలో ద ప్లేన్ ఉంటుంది. సో ఇవి రెండు అనేది ఒక ప్లేన్లు ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకోటి వస్తుంది ఇక్కడ, అంతే. క్లియరా? ఇక్కడ ఇంకోటి వస్తాయి. ఈ 4 అనేటువంటి ఒక ప్లేన్ లో ఉంటాయి. అన్ని ప్రతిది కూడా దీంట్లో ఆల్ హ్యావింగ్ 90 బాండ్ యాంగిల్ ఉంది. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం, ఆక్టాహైడ్రల్ అంటాం. సో sp3d ఉంటేనేమో ట్రైగోనల్ బైపిరమిడ్, sp3d2 ఉంటేనేమో ఏంటిది, ఆక్టాహైడ్రల్. ఆక్టాహైడ్రల్. వెరీ గుడ్, వెరీ గుడ్. వర్షిని వెరీ గుడ్, అక్షయ వెరీ గుడ్. ప్లీజ్ రెస్పాండ్ లైక్ దిస్ ఓన్లీ. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, దిస్ ఇస్ sp3d3 హైబ్రిడేషన్. సో ఇలా ఉంటే దాని స్ట్రక్చర్ అనేటువంటిది ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటుంది. సి హియర్, ఏ ఇది సెంట్రల్ ఆటమ్, ఇవి 4 అనేటువంటి ఒక ప్లేన్ లో ఉంటాయి, ఒకటి ఎబో ద ప్లేన్ ఉంటుంది, ఒకటి ఎబో ద ప్లేన్ ఉంటుంది. సో ఈ 4 అనేవి ఒక ప్లేన్ లో ఉంటాయి అండ్ ఒకటేమో ఎబో ద ప్లేన్ ఇలా ఇలా ఎబో ద ప్లేన్ బిలో ద ప్లేన్ ఉంటుంది ఇలా. ఓకేనా? సి హియర్. క్లియరా? క్లియరా? దీంట్లో 5 70 యాంగిల్స్ ఉంటాయి అండ్ 10 90 దట్ మీన్స్ రైట్ యాంగిల్స్ ఉంటాయి. క్లియరా? 5 70 యాంగిల్స్ ఉంటాయి అండ్ 10 90 యాంగిల్స్ ఉంటాయి. ఓకే క్లియర్. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, లెట్ us do the VSPR థియరీ. Z అంటే ఏంటిది, హైబ్రిడేషన్. నేను ఆల్రెడీ చెప్పిన Z ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 ఉంటే వాట్ ఈస్ ద హైబ్రిడేషన్. Z ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే వాట్ ఈస్ ద హైబ్రిడేషన్. What is the hybridation? sp hybridation. Am I clear? Is it clear? Is it clear? So I will change the pen color, then you will understand very well. See here, 180 bond angle ఉంటుంది. జామెట్రీ ఏంటిది, లీనియర్ జామెట్రీ. ఎప్పుడైతే లోన్ పేర్స్ అనేటువంటి వస్తాయో అప్పుడే మనకు షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ డిసైడ్ అయిపోతుంది. VSPR థియరీ అనేటువంటి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ గురించి చెప్తుంది. VSEPR థియరీ will explain what shape of the molecule and hybridization will explain what geometry of the molecule, shape or we can also say structure. Okay, so geometry ఏం చెప్తుంది, hybridization చెప్తుంది. సో జామెట్రీలో బాండ్ పేర్స్ లోన్ పేర్స్ మొత్తం కలిపి చెప్తాం, హైబ్రిడేషన్ లో బాండ్ పేర్స్ అండ్ లోన్ పేర్స్ రెండు కలిపి చెప్తాం. అండ్ VSPR థియరీలో ఓన్లీ మనం బాండ్ పేర్స్ మాత్రమే చూస్తాం. వి విల్ నాట్ కన్సిడర్ లోన్ పేర్స్ ని క్లోజ్ చేసి దాని స్ట్రక్చర్ ని చూడాలి, ఆ షేప్ ఎలా కనిపిస్తే దాన్ని మనం బాండ్ ఆర్డర్ అంటాం, సారీ దాన్ని మనం షేప్ అంటాం. ఓకేనా? సి హియర్, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బాండ్ పేర్స్ 2 ఉన్నాయి అనుకోండి, అర్థమవుతుందా? లోన్ పేర్స్ అస్సలే లేవు అనుకోండి, అందులో ఒక్క లోన్ పేర్ కూడా లేదు, ఉన్నాయి అల్లా బాండ్సే అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఏంటంటే జామెట్రీ అనేటువంటిది లీనియర్ ఉంటది, లీనియర్ జామెట్రీ ఉంటది. షేప్ కూడా ఏంటిది, లోన్ పేర్స్ లేవు కాబట్టి ఇక్కడ లోన్ పేర్స్ 0 కాబట్టి షేప్ కూడా ఏం చేంజ్ అవ్వదు, లీనియరే ఉంటది. ఓకేనా? క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CO2 తీసుకుంటున్నాను. CO2 ఏంటిది, C అనేది సెంట్రల్ ఆటమ్. స్ట్రక్చర్ చెప్తున్నా, ఇక్కడ A అని చెప్పినా కదా, A ఇస్ నథింగ్ బట్ C అనేది సెంట్రల్ ఆటమ్, డబుల్ బాండ్ O, ఇదొక ఇలా ఉంటది అని చెప్పిన కదా జామెట్రీ, ఈ డబుల్ బాండ్ O, ఇది CO2. సో ఇక్కడ 180 బాండ్ యాంగిల్ అనేటువంటిది ఉంటది. అండ్ BeH2, దట్ మీన్స్ బెరీలియం అనేది ఏంటి, సెంట్రల్ ఆటమ్, ఇటొక బాండ్ H ఉంటుంది, ఇటొక బాండ్ అనేటువంటిది H ఉంటుంది. ఓకే క్లియరా? ఎస్, లీనియర్. అక్షయ వెరీ గుడ్. ఓకేనా? సో దీని మధ్యలో ఎంత ఉంటుంది, 180 బాండ్ యాంగిల్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లోన్ పేరు ఉందనుకుందాం, ఒకటే బాండ్ ఉంటే దానికి ఏదైనా షేప్ ఉంటుందా? జస్ట్ ఇమాజిన్, ఒకటే బాండ్ ఉంది, దాని దగ్గర ఏ షేప్ ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటే బాండ్ ఉంటే అర్థమవుతుందా, దాని షేప్ అనేటువంటి దానికి ఉండదు. ఓకేనా? లోన్ పేర్ ఈవెన్ దో ఉన్నప్పటికీ కూడా ఒక బాండ్ ఉంటే దానికి షేప్ ఉండదు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చెయ్యం. ఓకేనా? ఓకే, లెట్ us go to the sp2. This is very important. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్.
సి హియర్ sp2 అంటే z ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే ఏంటిది z ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే sp2 హైబ్రిడేషన్ ఒక s ఆర్బిటాల్ రెండు p ఆర్బిటాల్. ఒకవేళ బాండ్ పేర్స్ 3 ఉన్నాయి అనుకుందాం, బాండ్ పేర్స్ 3 ఉన్నాయి, లోన్ పేర్స్ 0 అనుకుందాం. లోన్ పేర్స్ ఏం లేవు. బాండ్ పేర్స్ అంటే ఏం లేదు ఇక్కడ సెంట్రల్ ఆటం ఉందా, సో ఇదొక బాండ్ ఇదొక బాండ్ ఇదొక బాండ్, వీటినే బాండ్ పేర్స్ అంటాం. ఓకేనా, ఇక్కడ లోన్ పేర్స్ అంటే లేవు. సో మొత్తం ఏంటి 120 డిగ్రీ బాండ్ యాంగిల్, అన్ని 120 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉంటది. అండ్ జామెట్రీ ఏంటిది ట్రైగోనల్ ప్లేనర్, షేప్ కూడా ట్రైగోనల్ ప్లేనర్. అర్థమవుతుందా? ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే దాని జామెట్రీ దాని షేప్, ఒకవేళ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, దాని షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సి హియర్ నెక్స్ట్ కేస్, ఇది ఫస్ట్ కేస్ 1. సో నెక్స్ట్ కేస్ తీసుకుంటున్నాను, బాండ్ పేర్స్ 2 తీసుకుంటున్నాను. ఒక బాండ్ ఉంటేనేమో దానికి షేప్ అనేది ఉండదు, బట్ 2 బాండ్స్ ఉంటే ఏంటిది షేప్ అనేది ఉంటుంది. సో నేను 2 బాండ్ పేర్స్ తీసుకుంటాను, ఒక లోన్ పేర్స్ తీసుకుంటాను. సి హియర్ లోన్ పేర్ అనేది నేను ఇక్కడ పెట్టాను, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అవసరమైతే నీకు ఇష్టం ఇక్కడ పెట్టుకో ఎక్కడైనా పెట్టుకో. అండ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోన్ పేర్ వచ్చినప్పుడు బాండ్ యాంగిల్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది, బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ విఎస్పిఆర్ థియరీ టెల్. ఎలా విఎస్పిఆర్ థియరీ ఏం చెప్తుందంటే 2 లోన్ పేర్స్ కి మధ్యలో లోన్ పేర్ మధ్యలో రిపల్షన్ అనేది ఎక్కువగా ఉంటది. 2 లోన్ పేర్స్ అనేటువంటి గయ్యాలి గంపలు అంటే ఒకే ఓవర్లో 2 కత్తులు ఉంటాయా, ఉండవి. అవి ఎప్పుడు కానీ లోన్ పేర్స్ అంటే ఏంటి బేటా, నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఏ ఛార్జ్ ఉంటాయి బేటా, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. 2 నెగిటివ్ ఛార్జ్ దగ్గరకు వస్తే ఏంటి దూరం వెళ్ళిపోతాయి కదా. అప్పుడు ఏంటి బాండ్ యాంగిల్ ఏంటి పెరుగుద్ది. అంటే లోన్ పేర్ మధ్యలో బాండ్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటది. దానికంటే ఇంకొంచెం తక్కువ ఎక్కడ ఉంటుంది బాండ్ యాంగిల్, లోన్ పేర్ అండ్ బాండ్ పేర్, దానికంటే ఇంకా తక్కువ బాండ్ పేర్స్ అండ్ బాండ్ పేర్స్. ఓకేనా, ఒక లోన్ పేర్ కి ఒక బాండ్ పేర్స్ మధ్యలో బాండ్ యాంగిల్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇంకా 2 బాండ్ పేర్స్ మధ్యలో ఇంకా తక్కువ ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది 2 లోన్ పేర్స్ మధ్యలో. సి హియర్ ఇక్కడ లోన్ పేర్ వచ్చింది, ఇది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది బాండ్ పేర్. సో యాక్చువల్గా ఇది ఎంత ఉండాలి, 120 డిగ్రీ బాండ్ యాంగిల్ ఉండాలి. బట్ ఇదేంటిది 120 డిగ్రీ కంటే ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కిందున్న బాండ్ పేర్ ని నడువని వెనక్కి నెట్టేస్తుంది. ఎందుకు, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బాండ్ పేర్ దగ్గర కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి రిపల్షన్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటి దూరం వెళ్ళిపోతాయి. సో ఇట్ విల్ గో లిటిల్ బిట్ డిస్టెన్స్. దట్స్ వై బాండ్ యాంగిల్ విల్ ఇంక్రీజ్ అబౌవ్ 120 డిగ్రీస్ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఇది బాండ్ పేరే, ఇది బాండ్ పేరే, ఈ 2 బాండ్ పేర్సే. ఈ రెండింటి మధ్యలో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 120 డిగ్రీసే. 120 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటది. అర్థమవుతుందా, 120 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటది. ఎందుకంటే పైన లోన్ పేరు ఉంది కదా, అది 2 బాండ్స్ ని కిందికి నెట్టేస్తుంది కదా. ఇలా పైన నా తల అనుకో, ఇవి 2 బాండ్ పేర్స్ అనుకోండి. ఓకేనా, సి హియర్ పైన నా తల ఏంటిది లోన్ పేరు, ఇవి రెండేంటి బాండ్ పేర్స్. తల ఏం చేస్తుంది, ఈ రెండింటిని ఇలా దగ్గరికి నెక్కేస్తానట్టు. అంటే ఏంటి బాండ్ యాంగిల్ తక్కువ, ఇలా ఉన్నది బాండ్ యాంగిల్ ఇలా అయిపోద్ది దగ్గరికి. బాండ్ యాంగిల్ అనేటువంటిది ఏంటిది తగ్గిపోద్ది అన్నట్టు. ఓకేనా, క్లియరా? ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. జామెట్రీ ఏంటిది ట్రైగోనల్ ప్లేనరే. బట్ లోన్ పేర్ వస్తే ఏంటిది షేప్ అనేది డిఫరెంట్ అని చెప్పిన. సో ఈ షేప్ ని ఏమంటారంటే, సి హియర్ ఐఎమ్ రైటింగ్ దిస్ ఎగ్జాక్ట్ షేప్ హియర్. లోన్ పేర్ ని కమ్మేయండి, లోన్ పేరుతో మీకు అవసరమే లేదు. అర్థమవుతుందా, షేప్ చూసేటప్పుడు లేదా స్ట్రక్చర్ చూసేటప్పుడు. సో లోన్ పేర్ ని క్లోజ్ చేయండి. ఇది ఎలా కనిపిస్తుంది, బెంట్ షేప్ అంటారు దీన్ని. ఏమంటారు, బెంట్ షేప్ అంటారు, లేదా వి షేప్ అంటారు, ఉల్టా వి. ఓకేనా, ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా రాస్తే వీనే కదా. ఓకేనా, ఉల్టా వి అంటే ఇది వి షేప్ ఉంటది, లేదా దీన్నే యాంగులర్ అంటాం, దీన్నే బెంట్ షేప్ అంటాం. ఓకేనా, వి అన్నా యాంగులర్ అన్నా బెంట్ అన్నా ఒకటే. క్లియర్ ఓకే.